ఎగ్ పఫ్లు ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మైదా పిండి 1 కిలో, డాల్డా 420 గ్రాములు, ఉల్లిగడ్డలు 150 గ్రాములు, కొత్తిమీర తగినంత, ఆలుగడ్డలు 1/2 కిలో, పచ్చిమిర్చి 200 గ్రాములు, గుడ్లు 20, కరివేపాకు తగినంత, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నీళ్ళు తగినన్ని. తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండిని మిషన్లో వేసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి మిషన్ను ఆన్ చేసుకోవాలి. పిండిని కలుపుతూ ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పిండి బాగా కలుస్తుంది. ఇరవై నిమిషాలు కలుపుకున్న తర్వాత పిండిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్ పఫ్లో పెట్టడానికి కావాల్సిన గుడ్లు మరియు కర్రీని తయారు చేసుకుందాం. ఒక గిన్నె లేదా పాత్రను తీసుకొని అందులో గుడ్లు, ఆలుగడ్డలు, నీళ్ళు వేసుకుని దానిని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వాటిపై ఉన్న పొట్టును తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకును ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. దానిలో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మరియు ఉప్పు, పసుపును వేసి పూర్తిగా కలిసే వరకు కలపాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మైదా పిండిని తీసుకొని ఒక కర్రతో ఈ విధంగా వెడల్పుగా పరుచుకోవాలి. దీనిపై డాల్డాను సగం తీసుకుని పిండి మొత్తానికి పూసి మడుచుకోవాలి. ఇలా రెండవసారి కూడా కర్రతో పరచుకొని మిగిలిన డాల్డాను పూసి మడత వేసుకోవాలి. తర్వాత మూడవసారి కూడా మైదా పిండిని కర్రతో అలాగే చేసుకుని దానిపై పిండి చల్లి మళ్ళీ మడుచుకోవాలి. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత పొడిపిండిని ఇలా చల్లుకొని మడుచుకున్న పిండిని తీసుకుని కర్రతో సమానంగా వచ్చేలా చేసుకుంటూ ఇలా పిండిని చల్లుకోవాలి. అలా చేయడం వల్ల పిండి కిందకు అతుక్కోకుండా ఉంటుంది. అదేవిధంగా ఇలా కర్రకు చుట్టుకొని పిండిని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మడతలు పడకుండా ఉంటుంది. పిండిని
ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక రేకు పట్టితో కానీ కట్టర్తో కానీ మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిపై ఆలుగడ్డ కర్రీ మరియు